రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన శ్రీ గీతా జయంతి మహోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. మార్గశిర శుద్ధ దశమి నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాలు భక్తుల భక్తి ఆస్తికత మధ్య ఘనంగా కొనసాగాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నాగిరెడ్డి మండపంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, గీతా హోమం స్వామివారికి ఏకాంతంగా నిర్వహించారు. స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కూడా శాస్త్రోక్త పద్ధతిలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. మహోత్సవాల ముగింపు రోజైన మంగళవారం ఉదయం 11 గంటలకు అర్చకులు, వేద పండితుల సమక్షంలో పూర్ణాహుతి అనంతరం కలశోద్వాసన కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంతో ఈ ఏడాది గీతా జయంతి మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్ రమాదేవి, రికార్డ్ అసిస్టెంట్ తమిళ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ మార్గశిర మాసమందు మార్గశిర శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజుల పాటు గీతా హవన కార్యక్రమము, గీతా పారాయణము, గీతా ప్రవచనము నిర్వహించడం జరిగింది. వేములవాడ క్షేత్రమునందు అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి కారణంగా ఆంతరంగికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకు ప్రమాణం ఆ నారాయణమూర్తికి ఈ యొక్క భగవద్గీతా హవనము సమర్పించడం జరిగింది. ఈరోజు ద్వాదశి పర్వకాలమందు ఉదయము గీతా హవనము, అలాగే ఆవాహిత దేవతా హోమము, జయాది పూర్ణాహుతి హోమము నిర్వహించడం జరిగింది. లోకానందరికీ కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవేళలా కూడా సర్వులను రక్షిస్తూ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఇత్యాశీ శ్రీకృష్ణార్పణమస్తు.